టెంపుల్ ఎంట్రీ గేట్ హైదరాబాద్ నుంచి యాదాద్రి హైవే మీద వచ్చే వాళ్ళకు ఇది హైవే మీదనే రైట్ సైడ్ లో మీకు కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్ మాత్రమే, లోపలికి వెళ్ళాలి. గాయ్స్ కనిపిస్తుంది కదా, అదే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అద్దరిపోయింది. ఇక్కడ వ్యూ చూడండి, అసలు మీకు అసలు కెమెరాలు ఎట్లా కనిపిస్తుందో కానీ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. ఇక్కడ చూసారు కదా, క్రౌడ్ కూడా మొత్తం చాలా ఎక్కువ వస్తుంది. సాయంత్రం 5 అవుతుంది, అయినా కానీ క్రౌడ్ అయితే ఏం తగ్గట్లేదు. ఇక్కడ చూడండి, కొద్దిగా ఆఫ్ రోడింగ్ అయితే ఉంది. చూడండి ఎట్లుందో ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం టెంపుల్ ఎట్లుంటుందో. గాయ్స్ ఇదైతే పార్కింగ్. ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళకైతే పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. పార్కింగ్ ఛార్జెస్ అయితే ఏం తీసుకోవట్లేదు. జస్ట్ ఒక్కసారి సీనరీ చూడండి గాయ్స్, సీనరీ ఎట్లా కనిపిస్తుంది చూడండి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఇవే స్వామివారి పాదాలు. ఇవి గాయ్స్ మెట్ల దారిన అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నా. మెట్లయితే ఎక్కువగా లేవు, త్వరగానే పైకెక్కి వెళ్ళిపోవచ్చు. గాయ్స్ ఇదైతే కార్యసిద్ధి హనుమంతుని విగ్రహం అంట. ఈ ప్లేస్ మొత్తం చూస్తుంటే కొద్దిగా యాదగిరి గుట్ట టైప్ లో అనిపిస్తుంది, కొద్దిగా దగ్గర అలానే ఉంది. గుడిలోకి ఎంటర్ కాగానే కుడి పక్కన స్వామివారి అతిపెద్ద గంటా మండపం ఉంది. గంట మోగిద్దాం ఇప్పుడైతే. ఇక్కడ చూడండి, గుడికి సంబంధించిన సామాన్ అయితే తరలించడానికి ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఉపయోగిస్తున్నారు. గాయ్స్ ఇప్పుడు నేను లోపలైతే టెంపుల్ లోపలైతే ఉన్నా. ఇక్కడైతే దర్శనానికి టికెట్ అయితే ఉంది, 100 రూపీస్ టికెట్. నాకు తెలిసి ఆ పక్క పొంటది ఫ్రీ దర్శనం కావచ్చు, కనుక్కొని చెప్తా ఉండండి. ఇక్కడ చూడండి 2 లైన్లు కనిపిస్తున్నాయి కదా, అందులో అయితే ఒకటి స్పెషల్ దర్శనం, ఇంకొకటి ఫ్రీ దర్శనం. స్పెషల్ దర్శనానికి అయితే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాను, ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నారు. ఒక 15 నిమిషాల్లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గాయ్స్ ప్రజెంట్ నేనైతే టెంపుల్ లోపల అయితే ఉన్నా. ఇక్కడ సెల్ ఫోన్స్ అయితే అలా ఉండవు లోపల దర్శనానికి. ఇక్కడైతే సెల్ ఫోన్స్ అయితే డిపాజిట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. టికెట్ కేవలం 5 రూపీస్ అంతే. ఇక్కడే ప్రసాదం కౌంటర్లు కూడా ఉన్నాయి, కావాలంటే ప్రసాదం కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గాయ్స్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. 15 నిమిషాలు అయితే పట్టింది దర్శనానికి అంతే, ఎందుకంటే రాత్రి 8 అవుతుంది, ఎక్కువ జనాలు అయితే లేరు. ఇప్పుడైతే పద్మనాభ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చినాం. పదండి వెళ్ళి చూద్దాం. ఇదే మెయిన్ అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎలా ఉందో, మీకు కూడా చూపిస్తా. గాయ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే జలనారాయణ స్వామి సన్నిధి. మనమైతే జలనారాయణ స్వామి సన్నిధిలో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, అదే విగ్రహం. ఇక్కడే గుడి ముందరే మనకు వినాయకుని విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఇదే ప్రసాదాల కౌంటరు. ప్రసాదం అయితే పులిహోర 20 రూపాయలు ఉంది, లడ్డు అయితే 50 రూపాయలు ఉంది. లడ్డు అయితే నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది, ఒక 30 రూపీస్ పెడితే అయిపో. ఇంతే ఉంది లడ్డు, కానీ 50 రూపీస్ అని ఛార్జ్ చేశారు. మెట్ల దారి నుంచి బయటకు వచ్చేటప్పుడు భగవద్గీత, మహాభారతము, రామాయణము అన్ని పుస్తకాలు అయితే అమ్ముతున్నారు, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక్కడే టెంపుల్ లోపలే ఒక రథం కూడా ఉంది. ఇంకాస్త లోపలికి వెళ్తే టెంపుల్ పక్కనే ధర్మశాల కూడా ఉంది. దూరం నుంచి వచ్చే భక్తులకు అన్నదానాలు గానీ అకామిడేషన్లు గానీ ఇక్కడే ఉంటాయని చెప్తున్నారు. బిల్డింగ్ మాత్రం చూడడానికి చాలా గ్రాండ్ లుక్ తో అదిరిపోయింది. గాయస్ లిటరల్లీ ఎలా ఉందో తెలుసా, ఇక్కడైతే ఏదో మనం టెంపుల్లో ఉన్నట్టు లేదు. నాకు ఏదో హెవెన్ లో ఉన్నామా, హిమాలయస్ లో ఉన్నామా, లేదంటే ఏదైనా సినిమా సెట్టింగ్ లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. అంత ఫెంటాస్టిక్ గా ఉన్నాయి ఇక్కడ వ్యూస్ కానీ ఇదంతా కానీ. మీరైతే అస్సలు మిస్ చేయకండి, వచ్చేయండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ భువనగిరిలో. ఏంటిది ఆకాశంలో నారదుడు వచ్చేటప్పుడు సినిమాల్లో చూపించే ఈ మేఘ మాలికలు? అంటే మనం స్వర్గానికి వచ్చామా? టెంపుల్ అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ డైలీ భజనలు, కోలాటాలు, మిగతా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మీరు ఈవినింగ్ 4 o'clock తర్వాత ఈ టెంపుల్కి వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహాన్ని ఇక్కడ కార్యసిద్ధి హనుమంతుడిగా పిలుస్తున్నారు. 9కి అయితే టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇక మా దర్శనం అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే టైమింగ్స్ అయితే మార్నింగ్ 5కి టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది, నైట్ అయితే 9కి క్లోజ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.